ఈ రోజు ముస్లింలకు జరుగుతోంది. ఈ రోజు వాళ్ళు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదంటున్నారు. మనకు వారికి సిద్ధాంతపరంగా ఏదైనా విభేదం ఉండొచ్చు, కానీ మానవత్వంగా వారు నువ్వు ఒకటే. హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా ప్రతి ఒక్కరం మనం దేవుని బిడ్డలమని మర్చిపోయామా? వారికి తోడుగా నిలబడటానికి మన దగ్గర వెన్ను లేదా? వారికి తోడుగా నిలబడటానికి మన దగ్గర గొంతు లేదా? ఈరోజు క్రైస్తవ సమాజం మూగపోయింది అని అంటే మన పెద్దలు చూపిన మార్గాన్ని మనం మర్చిపోయాం. ఈరోజు మన తోటి ముస్లిం సహోదరుడు నలిగిన హృదయం కలిగి ఉంటే నాకేమిలే, ఆయనెవరో నేనెవరో అని అంటే రేపు మన పరిస్థితి ఇదే. మన పరిస్థితి రేపు ఇది అవుతుంది కాబట్టి నువ్వు ఇది చేయని నేను అనట్లేదు. దేవుని వాక్యం అలా చేయమని చెబుతోంది. ఈరోజు ఢిల్లీ కాలిపోతోంది, ఈరోజు అస్సాం కాలిపోతోంది, ఈరోజు ఈ ఉత్తరాదిన రాష్ట్రాలన్నీ తగలబడుతున్నాయి. కారణం ఏమిటి? మన తోటి సహోదరుడు వాడి ఈ దేశస్థుడు కాదు, వాడికి ఉన్నటువంటి హక్కులు తీసేస్తాం అని చెప్పేటటువంటి ప్రభుత్వాలలో అక్కడ ఓట్లేసి నువ్వు గెలిపించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్లేస్తే అది జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఈరోజు వాళ్ళు, రేపు నువ్వు.